సరే, వాస్తవానికి నేను బాగా టైర్డీగా ఉన్నాను. విజయవాడలో ఒక ప్రేయర్ మీటింగ్ చూసుకొని తర్వాత రాత్రికి బాగా అలసటగా ఉండింది. అయినా ఒకసారి ఎందుకో ఫోన్ చూడాలనిపించి ఫోన్ ఓపెన్ చేస్తే ఒక లైవ్ ప్రసారం అవుతూ ఉంది. సరే, అది కాస్త నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. వాస్తవంగా దాదాపుగా మరి ఒక గంట సమయం వీక్షించడం జరిగింది సుమారుగా. దీనిపైన నా అభిప్రాయాల్ని మీతో పంచుకోవాలని, ముఖ్యంగా ఈ వీడియో ముఖంగా ఇట్లాంటి అంశాలపై క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మా గొంతుక వినిపించాలని, కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ సమాజం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, ఫీల్డ్లో కూడా వెళ్ళి కొన్ని సమస్యల్ని పరిష్కరించడం, మాట్లాడటం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది జరిగిస్తూ వస్తుంది. అయితే చర్చ్ పరంగా బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా, ఈ మినిస్ట్రీస్లో కొన్ని కార్యక్రమాలు చర్చికి సంబంధించినవి, సమాజానికి సంబంధించినటువంటివి, పేదలకు ఆర్థిక సాయం చేయటం కానీ, అప్పుడప్పుడు భోజనం పెట్టడం కానీ, బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, స్లమ్ ఏరియాస్లో పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేయటం కానీ, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా నుండి మేము చేస్తూ ఉన్నాం. అట్లాగే క్రైస్తవ సమాజంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పత్రికా ముఖంగా ప్రింట్ మీడియాను, ఎలక్ట్రిక్ మీడియాను కూడా ఇన్వైట్ చేసి క్రైస్తవుల పక్షంగా గొంతుక వినిపిస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. లిజన్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్, సిఆర్పిఎఫ్, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్. వాస్తవానికి ఫెలోషిప్ బదులు మేము పోర్స్ అనే పెట్టాము. పోర్స్ అన్న మాటని సాధారణంగా గవర్నమెంట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరైనా ఫోర్స్ అనే మాట వాడుతున్నారంటే వాళ్ళది రిజిస్టర్ కాలేదు ఇంకా అని అర్థం. నాకు తెలిసినంతలో కొంతమంది ఏదో రకరకాలుగా డిఫెన్స్ ఫోర్స్ అని, ఆ ఫోర్స్ అని, ఈ ఫోర్స్ అని పెట్టుకుంటున్నారు. అవి ఊరికే వాళ్ళు పెట్టుకోవటం తప్ప గవర్నమెంట్లో అవి రికగ్నైజ్ కాలేదు, రిజిస్టర్ కాలేదన్న సంగతి క్రైస్తవ సమాజం గుర్తుంచుకోండి. ముందు క్రైస్తవ సమాజంలో నాకంటే కూడా ముందుగా కొన్ని ఆర్గనైజేషన్స్ అనేటువంటివి మాకంటే ముందుగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్తో కొనసాగుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సరే, ఈ విషయాన్ని మనం పక్కన పెడితే రాత్రికాలంలో నేను చూసినటువంటి వీడియో ఏంటంటే, జాన్ సురేష్ అనే వ్యక్తి మాట్లాడటం చూశాను, తమ్ముడు మాట్లాడటం చూశాను. అట్లాగే ఎనోష్ అనేటువంటి తమ్ముడు మాట్లాడటం చూశాను. వాస్తవంగా వీళ్ళతో నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ 1-2 పర్యాయాలు జాన్ సురేష్ నేనైతే ముఖాముఖి పరిచయం కూడా ఉంది. ఎనోష్ అనేటువంటి తమ్ముడితో అయితే ముఖాముఖి పరిచయం లేదండి. ఏదో 1-2 సార్లు మేము లైవ్ చేస్తుంటే లైవ్లోకి వచ్చి మరి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఆయన కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇంకా అక్కడ ఎవరో సీసీ గారని మాట్లాడుతున్నారు, ఇంకెవరెవరో వచ్చారు. తర్వాత అభినయ్ దర్శన్ మాట్లాడటం జరిగింది. తర్వాత కీర్తన అనే పేరుతో మరో సిస్టర్ మాట్లాడటం జరిగింది. సరే, ఆవిడెవరో మీలో కొంతమంది గుర్తుపట్టే ఉంటారు. ఆవిడ కీర్తన కాదు. సరే, ఆమెకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఆ నేమ్తో ఆమె ఎంటర్ అయ్యి మాట్లాడారు. నేను ఇవన్నీ కూడా తిలకించానండి. సరే, టోటల్గా సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి ట్రాప్ చేస్తే ఆ ట్రాప్లో హనీ ట్రాప్ కాదండి ఇది. హనీ ట్రాప్ అంటే వేరు. అంటే సాధారణంగా అమ్మాయిలను, ఆడపిల్లలను లేక స్త్రీలను వినియోగించి ట్రాప్ చేయటాన్ని హనీ ట్రాప్ అంటారు నాకు తెలిసి. ఇది హనీ ట్రాప్ అని కాదు, కానీ మనీ ట్రాప్ అనొచ్చు. సో ఈ ట్రాప్ వేసినటువంటి వ్యక్తులకు అభినయ్ దర్శన్ అన్నటువంటి తమ్ముడు దొరికిపోయినట్లుగా ఆ వెర్షన్లో వాళ్ళతో సంభాషణ చేస్తూ మరి ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని కూడా వాళ్ళు రేజ్ చేసి, నోట్ దిస్ పాయింట్, వాంటెడ్గా రేజ్ చేసి మాట్లాడినప్పుడు ఈయన
ఒక విధంగానండి తటస్థంగానే ఉన్నాడు కొంతమేర. అయితే యాక్సెప్ట్ చేసినట్టుగానే తన అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు. అంటే త్రాగుతాడండి, మా గురువుగారితో కూడా కలిసి సిట్టింగ్ వేస్తాడండి, ఒక విధంగా ఆయన త్రాగుబోతండి ప్రవీణ్ గారు అంటూ అవతల వ్యక్తి, ట్రాప్ వేసిన వ్యక్తి మాట్లాడితే ఈ వ్యక్తి దానికి కావచ్చు, కాకపోతే మేము స్టాండ్ తీసుకున్నది అది కాదు, మేము స్టాండ్ తీసుకున్నది వేరే అని చెప్పాడు. నాకు తెలియక అడుగుతానండి, దీంట్లో అభినయ్ దర్శన్ తప్పేంటి? ఏముండయి మళ్ళా పాస్టర్ గారు అభినయ్ దర్శన్ వెనకేసుకొచ్చుతూ మాట్లాడుతున్నాడు అని ఎవరు మాట్లాడకండి, అట్లాగా ఎవరు భావించకండి. అభినయ్ దర్శన్ ఈ తమ్ముడు నాకు 1-2 సార్లు మాత్రమే పరిచయం, బై మొబైల్. వాస్తవానికి ఈ ట్రాప్లో పడిన వెంటనే నాకే ఫోన్ చేశాడు, నేను అలర్ట్ చేశాను. మళ్ళా వినండి, ఒక విధంగా ట్రాప్ చేస్తున్నటువంటి వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయాలండి. నేను తప్పుగా అంటలేదు, తప్పుగా మీరు అర్థం చేసుకోబాకండి. అదేమంటే అన్న ఇప్పుడు కూడా మతోన్మాదుల మీద ప్రేమ కురిపిస్తాడు, ప్రేమగా ఉంటాడు, అలా కాదు. న్యాయం ఆలోచించండి. వాళ్ళు అలా మాట్లాడటం ద్వారా మన హృదయంలో ఏముందో నిజమైనటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అవి సమాజం ముందు వాళ్ళు పెడుతున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం స్వార్థమే, కానీ దేవుని దృష్టిలో అసలు నిజాలేంటో తెలుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు మనం తప్పట్టక్కర్లా. నిజానికి నాకు కూడా ట్రాప్ వేశారు. తర్వాత నేను అవసరం అనుకుంటే నా విషయాలు కూడా మీతో చర్చిస్తా. దాని ప్రస్తుతం నా విషయం అప్రస్తుతం కాదు, పక్కన పెడదాం. అభినయ్ దర్శన్ ట్రాప్లో పడిన వెంటనే అప్పటికప్పుడే బహుశా నాకు తెలిసి సాయంకాలం పూట నాకు కాల్ చేసి, అన్న ఇలా ఇలా జరిగింది, ఇది వాస్తవమా అని నన్ను అడిగాడు. అదే తమ్ముడు, నువ్వు అలాగా కాదమ్మా, నువ్వు అలా చేయొద్దు, వాళ్ళు మోసం, అది నిజం కాదు అని నేను చెప్పడం జరిగింది. నేను చెప్పేది మీ అందరికి కూడా తెలుసండి, నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను, అంతా నేను నిజమే చెప్తాను. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేనేదో ఒక ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడట్లా, నా వెనక బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమవుతుంది, నేను చర్చిలో కూర్చున్నాను అని. సరే, ఇంకొకటి ఏంటంటే టీషర్ట్స్ వాడటంలో కూడా ఒక చిన్న క్లారిటీ, నాకు కాస్త రిస్క్ లేకుండా, చెమట పోయకుండా కాస్త కంఫర్ట్గా ఉంటుంది కనుక ఈ వీడితో ఎక్కువగా మీకు కనిపిస్తున్నాను, ముఖ్యంగా ఇక్కడ ఉన్నప్పుడు. గుర్తుంచుకోండి, తప్పుగా భావించకండి. ఇకపోతే ఇక్కడ కేవలం ఫ్యాన్ తిప్పుకోవటానికి కూడా కష్టమే. అంటే ఫ్యాన్ తిరిగితే సౌండ్ ఎక్కువ వస్తేనేమన్నా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది చిన్నగా తిరిగేటట్టుగా పెట్టుకొని అడ్జస్ట్ అవుతూ ఈ కాస్త పలచగా ఉంటుంది కనుక ఇవి ధరించి మీతో నేను మాట్లాడుతున్నా. కొంతమందికి, అంటే ఎవరు నన్ను విమర్శ చేయలేదు, బట్ ఎందుకో నాకే చెప్పాలనిపించి మీకు చెప్తున్నా. రైట్, ఇదొక విషయం. ఇకపోతే వాస్తవంగా అభినయ్ దర్శన్ మీద నాకున్నటువంటి అసలు ఒపీనియన్ ఏంటంటే, అతను తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా చకచక వేగవంతంగా స్పీడ్గా మాట్లాడుతున్నాడు. అది నాకు నచ్చలేదు. కావాలంటే నా ప్రీవియస్ వీడియోలు చూడండి. జాన్ పాల్తో కలిసి అతను కలిసి రకరకాలుగా మాట్లాడుతున్న ఆ టైంలో ఆ పక్కా మూమెంట్, ప్రవీణ్ గారి పక్కా మూమెంట్ జరుగుతున్నటువంటి వేళల్లో తమ్ముళ్ళు ఆవేశం వద్దంటూ నేను వాళ్ళని గద్దించాను. నేను 1-2 సార్లు వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను. నిజానికి తర్వాత నేనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అభినయ్ దర్శన్, ఇక వదిలేశాను. రీసెంట్గా ఆయనకు అవసరమై ఆయన నాకు ఫోన్ చేశాడు. నేను అది మనసులో పెట్టుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేశాను, మాట్లాడాను, అతనికి కావలసిన సమాచారం చెప్పాను. ఎందుకంటే నేను ఒక దైవ సేవకుణ్ణి. ఇకపోతే నిజానికి అతని మీద నా ఖచ్చితమైన ఒపీనియన్ చెప్పాలంటే, అతను వెళుతున్న అతని స్పీచెస్ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. నిజానికి ముందుగానే అవకాశం వస్తే నేను అతన్ని హెచ్చరించాలి అని కూడా నేను ఒక 2-3 రోజుల క్రితమే భావించాను. అయితే వెంటనే లైవ్ జరిగిపోయింది కనుక, పబ్లిక్లోకి వచ్చేసింది కనుక విషయాలు, ఇక నేను కూడా మీతో సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాలు ప్రస్తావన చేస్తున్నా. నిజానికి ఇప్పుడు కూడా నేను మాట్లాడటానికి ట్రై చేశాను, అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేబీ మార్నింగ్ టైం కనుక లేచి ఉండకపోవచ్చు. ఇప్పుడైతే టైము 8 అయిందండి. బహుశా నేను 7-7:30 చేసినట్టుగా ఉన్నాను, మార్నింగ్ టైం. సరే, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, నేను
అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనను మెచ్చుకోవట్లేదు. నాకు కూడా ఒకంత ఇబ్బందికరం అనిపించింది. అంటే నాకు పర్సనల్ కాదు, క్రైస్తవ సమాజానికి ఇబ్బందికరంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటల వలన నిజంగానే క్రైస్తవులు హిందువుల మధ్య శత్రుత్వం ఎప్పటికీ ఇలాగే నిలిచిపోయేటట్టుగా ఉంది. వీళ్ళకి ఇదే బ్రతుకు తెరువుగా ఎంచుకున్నారా వీళ్ళిద్దరూ? ఆ రెండో వ్యక్తి ఎవరో మీకు తెలుసు. అనవసరంగా ఈ కాస్త చిన్న వయసులో చిన్నవాడు మరి మరొక వ్యక్తి స్నేహంతో ఇతను తెలుసో తెలియక ఉద్రేకపూర్వకంగా మాట్లాడే విధానాలు, విషయాలు క్రైస్తవుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, బాధాకరంగా ఉన్నాయి అనేటువంటిది కాస్త కోస్త నాకు కూడా బాధ ఉండింది. ఇది వాస్తవం. అయితే ఈ విషయంలో ఏ విషయం అండి, రాత్రి లైవ్ చేసినటువంటి విషయంలో అభినయ్ దర్శన్ తప్పేంటి అన్నది నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా. మరి అక్కడ ఉన్న వాళ్ళంతా నాకు తెలియదు. ఎనోష్ బ్రదర్ కానీ జాన్ సురేష్ కానీ దీనికి బదులు చెప్పాలి. తప్పేంటి అని నేను ఎందుకు అడుగుతున్నానంటే, అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి నిజంగా అతని హృదయంలో ఉన్నటువంటి విషయం ఏంటో దాన్ని పబ్లిక్ చేశాడు. అంటే తన అభిప్రాయాన్ని చెప్పడం తప్ప? అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తారో, మీరు ఎవరినైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో, మీకు మంచి అభిమానం ఎవరి మీద ఉందో ఆ వ్యక్తి మీద ఏదైనా తప్పుగా మరొక వ్యక్తి భావించి మాట్లాడితే అది తప్ప? జాన్ సురేష్, ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ అయ్యావు? క్రైస్తవ సమాజానికి నష్టం కలుగుతుంది వీళ్ళ వలన అన్న వరకు మీతో ఏకీభవిస్తున్నా. ఒక వ్యక్తిని త్రాగుబోతన్నాడు అంటే నువ్వు ఒప్పుకున్నావు, అంటే నువ్వు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసావు అని ఆ పాయింట్ని మీరు ఎందుకు రేజ్ చేస్తున్నారు? అంటే ఆ మాత్రం స్వతంత్రత ఇంకెవరికి ఉండదా? మాట్లాడుకునే హక్కు లేదా? ఇప్పుడు నేనున్నానండి, నేను నా అభిప్రాయం చెప్పాను. మీలో కొంతమంది అబ్బే జాన్ బాబు గారు త్రాగుబోతున్నాడండి దానికి చిలవలు పలవలు అల్లుకొని మీకు మీరే ఊహించేసుకొని మాట్లాడేశారు. కొంతమంది పిచ్చి భ్రమల్లో ఉంటూ వాళ్ళు పిచ్చిగా అంటే దేవుడిని పక్కన పెట్టేస్తారు. దేవుణ్ణి అంటే అప్పుడేం పెద్దగా రోషపడ్డట్టుగా కనపడరు వీళ్ళు. కేవలం ఒక వ్యక్తిని త్రాగుబోతు అయి ఉండొచ్చేమో అన్నందుకు వీళ్ళు లైవ్ పెట్టారు. అసలు మెయిన్ వీళ్ళ ఇంటర్నల్గా వీళ్ళ యొక్క ఫీలింగ్ ఇదే, ఇన్నర్ ఫీలింగ్ ఇదే. కాదని బైబిల్ పట్టుకొని చెప్పండి మీరు వచ్చి. ఇప్పుడు ఏదో క్రైస్తవులకు నష్టం అయిపోతుంది, క్రైస్తవ సమాజం మీద ఏదో వీళ్ళు చేసేస్తున్నారు అన్నందుకు కాదని వీళ్ళు లైవ్ పెట్టింది. నాకు అర్థమైంది అదే, వాళ్ళ లైవ్ చూసి. కేవలము ఏమండో మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో చూడగానే మళ్ళీ లైవ్ చేస్తారు వీళ్ళు, నాకు తెలుసు. ఆ తర్వాత నేను ఏం మాట్లాడాలో, ఎలా జవాబు చెప్పాలో, ఎలా నోరు మోపించాలో నాకు తెలుసు. నేను దానికి రెడీ అయ్యే మాట్లాడుతున్నా వీడియో. ఇప్పుడు దీని వెనక అసలు ఏముండో ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు. నాకు తెలిసింది ఎనోష్ అనే సోదరుడు తన ఛానల్లో లైవ్ ఇచ్చాడు, జాన్ సురేష్ అనే సోదరుడు తన ఛానల్లో లైవ్ ఇచ్చాడు. అయితే ఈ లైవ్లు పెట్టారు చూసావా, సురేష్ సంగతి ఏమో కానీ ఎనోష్ అన్నటువంటి సోదరుడు ఉన్నారు చూసారా, ఈ మధ్య ఇతను చిన్నవాడే వయసులో, ఎర్లీ టైంలో ఇతను చాలా పాజిటివ్గాను, క్రైస్తవ పక్షంగా భారంగాను, క్రీస్తు పక్షంగానే మాట్లాడే వ్యక్తిగా నేను భావించాను. కానీ ఇతను కరెక్ట్గా లేడండి. ఈ మధ్యకాలంలో మరి తమ్ముడు వీకేఆర్ పంచన చేరాడు. ఇక తమ్ముడు వేసే బిస్కెట్లు ఏదో కాస్త తింటున్నట్టున్నాడు నాకు తెలిసి. ఆయన తందాన అంటే ఈయన కూడా తందాన అంటాడు. నాకు తెలిసి దీని వెనక ప్లాన్ అంతా కూడా చేసింది ఈ పెద్ద మనిషే. ఈ లైవ్ పెట్టించింది కూడా ఆయనే. నేను నమ్ముతున్నా ఇదే విషయం. కాదని సమాజం ముందుకు వచ్చి చేత బైబిల్ పట్టుకొని చెప్పమానండి. సరే, ఇటు నేను వెళ్ళదలుచుకోలేదు, అతను ప్రస్తావన చేయాలని అనుకోవట్లేదు. వీకేఆర్ గురించి నేను వీలైతే మరొక వీడియోలో, మన సిరీస్ ఉంది కదా చందమామ కథలు, సిరీస్ నేనేం స్టాప్ చేయలేదండి. కాకపోతే ఎందుకు లేబ్బా మన వాళ్ళు బాధపడుతున్నారు అన్నట్టుగా నేను స్లో అయ్యాను. అండ్ ఆల్సో వస్తుంది మళ్ళా కథలు చెప్దాం, ఉన్నాయి ఇంకా బిట్లుగా ఉన్నాయి, ప్రిపేర్ చేసి ఉంచాను, తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అప్రస్తుతం అని నేను ఆగాను. అయితే దీని వెనక కుట్రదారి ఈ లైవ్ చేయించింది కేవలం వీకేఆర్ఏ.
కాదని ఆయన్ని ఓపెన్గా వచ్చి చెప్పమనండి. ఇక్కడ ఈ విషయాన్ని మీకు ఒక క్లారిటీ ఇచ్చానండి. లైవ్ పెట్టింది ఎనోష్ బ్రదరే కానీ పెట్టించింది మాత్రం వీకేఆర్. ఇది సమాజానికి తెలియాలి. అంటే వెనకుండి తనకు ఎవరైనా ఇష్టం లేని వ్యక్తులు ఏదైనా చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళతో విభేదాలు ఉన్నట్టుగా పైకి కనబడకుండా కుట్రపూరితంగా తన అనుచరుల చేత వీడియోలు చేయించడం నేర్చుకున్నాడు విజయ్ కుమార్ ఈ మధ్య. బహుశా ఇంతకుముందు అలా చేసినట్టుగా లేడు. ఇదొక తెలివితేటలండి. కొంతమంది డైరెక్ట్గా వాళ్ళు రాకుండా వాళ్ళ కింద వాళ్ళ పంచన చేరి వాళ్ళు వేసే బిస్కెట్లు తింటూ వాళ్ళ భజన చేస్తూ వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే వాడితో పబ్బం గడుపునే వాళ్ళు ఉంటారే, వాళ్ళని ముందు పెట్టి వీడియోలు చేయించడం అన్న ఆనవాయితీ ఒకటి ఉంది సోషల్ మీడియాలో, క్రైస్తవుల్లోనే. ఎవరో నేను మీకు చెప్పక్కర్లా. అది మన ఆంధ్రాలోనే. మీకు అర్థమైపోవాలి. ఇదే పంథ వీకేఆర్ కూడా ఇప్పుడు అనుసరిస్తున్నాడా అని నాకు అనిపిస్తుంది. నేను 2-3 సందర్భాలు చూశాను. డైరెక్ట్గా ఆయన డీల్ చేయకుండా ఆయన పంచన చేరి చిన్న చిన్నోళ్ళు ఉంటారు కదా, ఈ చిన్న చిన్నోళ్ళని పాపం ఏదో 1S ప్రోగ్రామ్కి రండి అని పిలిచి కాస్త వాళ్ళని ఏదో కాస్త అట్లా ప్రజల మధ్యకి తెస్తే వీళ్ళు ఆహా అన్న మనల్ని జనానికి పరిచయం చేసేసాడు, ఓహో ఆహా ఇంతకంటే గొప్ప భాగ్యం ఉంటుందా, ఏదో కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు అన్నట్టు వీళ్ళ బిహేవియర్. తర్వాత ఏ వ్యక్తిని టార్గెట్ చేయాలో ఇండైరెక్ట్గా ప్రేమగా వాళ్ళ హృదయాల్లో పోసేస్తాడు, విషయాన్ని ప్రేమగా పోసేస్తాడు. ఈ విషయంలో చాలా టాక్టిక్స్ ఉంది వీకేఆర్కి. కనుక ఎనోష్ చేత ఇది పెట్టించాడు. ఏముండో ఆ మధ్య ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అది కూడా చెప్పేస్తున్నాను మీకు అంటే అర్థం కావాలని. నేను వీకేఆర్ మీద వీడియోలు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడకుండా ఈ ఎనోష్ చేత మాట్లాడించాడండి. నేను ఒకటి అలా చూశాను, వీళ్ళు పిల్ల బచ్చాలు, మన వీకేఆర్ అంటాడండి పిల్ల బచ్చాలని. ఆ మధ్య ఎవరు విశ్రాంతి క్రిస్టియన్ ఏదో విషయంలో వాక్య విషయంలో రా చూసుకుందాం డి అంటే వెళ్ళి పక్కకి వెళ్ళి గోళీలు ఆడుకో పిల్ల బచ్చావు అన్నాడు. అట్లాగే సరే ఎనోష్ చిన్నోడు కనుక సరే తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాడులే తమ్ముడు అని చెప్పేసి నేను టచ్ చేయలేదు. కానీ అదే పనిగా ఉసిగొలుపుతూ ఇంకా అనేకులు టార్గెట్ చేస్తూ క్రైస్తవుల మధ్య భేదాభిప్రాయాలు పుట్టించడానికి ఇతను కారణమవుతున్నాడు. వీకేఆర్ జాగ్రత్త, నీకు మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు న్యాయబద్ధం మాట్లాడదలుచుకుంటే నువ్వు మాట్లాడు, తప్పులేదు. నీ ఒపీనియన్స్ చెప్పు, తప్పులేదు. ఎవడో ఏమనుకుంటాడు, క్రైస్తవులు నాకు శత్రువులు అయిపోతారు. క్రైస్తవులు శత్రువులు అయినా పర్వాలా, యేసునైనా మనకి శత్రువు కాకూడదు, గుర్తుపెట్టుకో. క్రైస్తవ సమాజం ఒకవేళ తెలుగు క్రైస్తవ సమాజం మనకు శత్రువులు అయిపోతారేమో. ఏమండి కొంతమంది నేను చెప్తున్నానండి, హానెస్ట్గా చెప్తున్నా, చర్చలో ఉండి చెప్తున్నా, చాలామందిలో ప్రవీణ్ గారి విషయంలో కూడా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు గమనించండి, చాలామంది రిపోర్ట్స్ వచ్చినా రాకపోయినా చాలామంది భావనలో ఒకవేళ ఆయన డ్రింక్ చేశాడేమో అని ఉంది. కానీ ఏం స్టాండ్ తీసుకున్నారు? క్రైస్తవులకు మన విరోధం అయిపోతాం కాబట్టి, మనం అలా మాట్లాడితే కుదరదు కాబట్టి, సబ్స్క్రైబర్స్ అసలు మనల్ని చీకొడతారు కాబట్టి, కామెంట్లు వ్యతిరేకంగా వస్తాయి కాబట్టి మనకు ఆయనకి జై కొట్టాలని యేసుక్రీస్తుని కూడా పక్కన పెట్టి ఈయన ఫోటోలు పెట్టుకోవడం మొదలైశారు వెనకాల. అయితే ఒక మనిషిని ఎంతవరకు మనం కొలవాలి, ఎంతవరకు చూడాలి? నన్నైనా ఇంకొక వ్యక్తినైనా మనిషే దేవుడి స్థానంలో తీసుకెళ్ళి పెట్టేస్తున్నారండి వీళ్ళు. ఆయన యేసు ప్రభునన్న కూడా ఈ లైవ్లు పెట్టేవాళ్ళు కాదు. ప్రవీణ్ గారు తాగుంటాడేమో మేబీ బ్రదర్ అని అభిమన్యు తన హృదయంలో ఉన్న విషయాన్ని చెప్పుకునే స్వేచ్ఛ లేదా? చెప్పిన వెంటనే మీరు ఎందుకు లైవ్ పెట్టారు? అతను చెప్తున్నాడు, ఏమండి నాకు ఫోన్ చేస్తే నేను సరి చేసుకుంటాను కదా అని. మరి ఫోన్ చేశారా? చేయలే. ఒకసారి హెచ్చరించాలి కదా, హెచ్చరించలా. దాన్ని వీళ్ళు సమర్థించుకోవటం. టోటల్గా నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మీకు ఏం చెప్తున్నానంటే, అభిమన్యు చేసిన తప్పేంటి ఈ విషయంలో. నేను మిగిలిన విషయాలు పక్కన పెట్టేసేయండి. డబ్బులు అడుగుతున్నాడండి, మాటికి మాకు సహాయం చేయమంటున్నారండి, అయ్యండి ఇదండి, సరే అవన్నీ పక్కన పెట్టేయండి. తన అభిప్రాయాన్ని చెబితే తప్పేంటి? ఏమండి తప్పు కాదు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయన
క్రైస్తవ సమాజంలో కొంతమంది ఆయన డ్రింక్ చేశాడని నమ్ముతున్నారండి. సరే, ఆయన మేము ఏదో స్టాండ్ వేరే స్టాండ్ తీసుకున్నాం కనుక మేము ఆ స్టాండ్ మీదే ఉంటాము. సరే, ఆయన డ్రింక్ చేశాడా, నిజంగానే నేను కూడా అంటున్నానండి, డ్రింక్ చేశాడా చేయలేదన్నది మనకి స్టాండ్ పక్కన పెడదాం, ఆ విషయాన్ని పక్కన పెడదాం. మరి మనకేం కావాలి? అది మర్డరా, హత్య అన్నది కావాలి. ఆ స్టాండ్ మీదే మనం మాట్లాడాలి. అయిపోయింది, అసలు అక్కడ చాలు మనకి. అనవసరంగా కెలికి ఏమండి వాళ్ళ అభిప్రాయాలు, జాన్ పాల్ ఉన్నాడు, తన అభిప్రాయం చెప్పాడు, తప్పేంటి? ఆయన ఒక విలన చేసేసారు. మళ్ళీ జాన్ పాల్ అంటే నేను మళ్ళీ అభిమానిస్తాను అనుకోకండి, క్లాషెస్ ఉంటాయి, కానీ న్యాయంగా మాట్లాడాలి కదా అన్నది నా బాధ. ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏంటంటే, ఇక్కడ నాకేదో నష్టం అయిపోయింది, వీళ్ళేదో లైవ్ చేయడం ద్వారా నాకు ఎలాంటి నష్టం లేదు. మరి నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? నేను కూడా ఒక క్రైస్తవ సభ్యునిగా ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ నేను నడిపిస్తున్నాను కనుక, క్రైస్తవ పక్షంగా గొంతు విప్పి మేము మా గళం వినిపిస్తున్నాం కనుక, అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము పార్టిసిపేట్ చేస్తున్నాం కనుక, క్రైస్తవ సమాజంలో చిన్నది ఒడిదుడుకులు వస్తున్నాయి కనుక వీటిని మీరు సరి చేసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఈ పోస్ట్ మీ ముందుకు తెస్తున్నా. నాకేం ద్వేషం లేదు జాన్ సురేష్ మీద కానీ, ఎనోష్ మీద కానీ, ఇంకా ఆ ప్యానల్లో పాల్గొన్నటువంటి ఎక్సెట్రా నాకేం ద్వేషం లేదు. కేవలం విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. వీళ్ళు కేవలము కొంతమంది ఈ సోషల్ మీడియాలో యేసయ్యనైనా అన్నా సరే పెద్ద పట్టించుకోరండి. వ్యక్తిగతంగా ఈ మధ్యకాలంలో ప్రవీణ్ గారు ఇట్లా అని అంటానికే భయం పుట్టించే పరిస్థితులు తెస్తున్నారు. వాళ్ళ సొంత ఒపీనియన్స్ను కూడా బయటకు వచ్చి మాట్లాడించలేకపోతున్నారు, మాట్లాడుతూ ఊరుకోవట్లా. నిజానికి ఈ వీడియో ఒక మతోన్మాదులు సంబంధించి పెట్టారు అనుకుందాం. సరే, మన భాషలో వాళ్ళని మనం మతోన్మాదులు అంటున్నాం, నిజానికి వాళ్ళు కూడా క్రైస్తవుల్ని మతోన్మాదులని వాళ్ళు అంటారు. సరే, ఈ విషయాన్ని మనం పక్క నుంచి చేద్దాం. వీళ్ళు పెట్టినటువంటి వీడియో ద్వారా ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? నిజానికి డేంజర్లో పడింది ఎవరు? అభినయ దర్శినే డేంజర్లో పడ్డాడు. వాళ్ళు పెట్టిన వీడియో వల్ల సమాజానికి ఏమర్థమైంది? అభినయ దర్శన్ అనే వ్యక్తి హృదయంలోనేమన్నా ఇలా ఉందా, పైకేమన్నా అయితే మా అన్న జిందాబాద్, మా అన్న మంచోడు, మా అన్న జిందాబాద్, ప్రవీణ్ అన్న జిందాబాద్ అంటున్నాడా, అతని హృదయంలో మాత్రం ఇతను త్రాగబోతే అనే ఫీలింగ్ ఉందా అని ప్రజలకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అపాయంలో పడింది ఎవరు? అభినయ దర్శనే. డేంజర్లో ఉంది ఎవరు? అతనే. మరి అతనికి లేనటువంటి ఆ ఇబ్బంది మీకెందుకు? ఏమండి, కేవలం ఆయన త్రాగబోతూ అన్నప్పుడు నువ్వు సమర్థించావు, ఓకే అన్నావు, యాక్సెప్ట్ చేసావు. ఇది వీళ్ళ పాయింట్, వీళ్ళ మెయిన్ బాధ ఇది. ఎవరి అభిప్రాయం చెప్పుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. తప్పండి, ఇది సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది. ప్రవీణ్ గారికి సంబంధించి అందరూ క్రైస్తవ సమాజం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా స్పందించారో, విషయాలు వాస్తవాలు పూర్తిగా తెలియకముందు అందరూ క్రైస్తవులందరూ కూడా అయ్యో పాపం చంపేశారా అని జాలి చూపించారు. అయితే క్రమక్రమంగా విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత చాలామంది బ్యాక్ అయిపోయారు మాట్లాడటానికి. ఈ డబ్బులు సంపాదించుకునే బ్యాచ్ ఉన్నారు కదా, ఆయన ఫోటో పెట్టుకొని వీళ్ళు మాత్రం ఆ జై ప్రవీణ్ అన్న మరి అరిస్తేనే వీళ్ళకి చిల్లర రాలేదు. వీళ్ళ పరిస్థితి మాత్రం అలాగే ఉంది. సరే, కొంతమంది అభిమానం ఉంది ఆయన మీద, అభిమానాన్ని బట్టి కొంతమంది క్రైస్తవులు ప్రేమగా స్పందించారు. అది తప్పు కాదు. అభిమానం ఉన్నప్పుడు మనం ప్రేమగా స్పందిస్తాం. ఇప్పుడు నేనున్నాను, నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఒకవేళ నన్నే ఎవడో త్రాగుబోతుగా చిత్రించి ఏదో నేనే చనిపోయాను అనుకోండి, త్రాగుబోతు అన్నారు అనుకోండి, అభిమానులు ఊరుకుంటారా? ఊరుకోరు. వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటారు. అది తప్పు కాదు. ఒకవేళ నిజంగానే నేను డ్రింక్ చేసి చనిపోయినా అభిమానులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఫర్ సపోజ్ చెప్తున్నానండి, దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది వాంటెడ్ అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏమైనా వేరుగా ఉంది. ఇప్పుడు దానికి ఉదాహరణ అభినయ్ కానీ ఈ బ్యాచ్లో దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, ఆ రోజున వీకేఆర్ గేంకరించాడు. ఏం గేంకరించాడండి? నేను ఇంకేముంది ప్రెస్ పెడుతున్నాను, మీడియాని పిలుస్తున్నాను, దాన్ని తీసుకొస్తున్నాను, విజయవాడలోనే పెద్ద ప్రెస్ పెట్టేస్తాను, పోలీసులను పిలిచేస్తాను, అసలు ఆ కేసు అంతా దొరికిపోయింది, ఇక వేట మొదలేసేసాం, అయిపోయింది
ఏం తేల్చాడు? చప్పగా మెదలకుండా కూర్చున్నాడు. ఏం బయట పెట్టలేదే, ఏం లేవు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ప్రభుత్వం అనేటువంటిది ఒక ఒపీనియన్ ఇచ్చింది, రిపోర్ట్స్ ఇచ్చింది. ఏం రిపోర్ట్స్ ఇచ్చింది? ఫైనల్గా మందుకు సంబంధించి కంటెంట్, ఆల్కహాల్కి సంబంధించిన కంటెంట్ అనేది బాడీలో ఆర్గన్స్లో, ఇప్పుడు లివర్ అనండి, లేకపోతే ఇంకోటి అని రక్తం అనండి, ఆల్కహాల్ కంటెంట్ ఉంది. ఇది ఫైనల్ రిపోర్ట్. కొంతమంది తెలుసో తెలియకో ముందు లేదన్నారే, ముందు అట్లా కాదనే, ముందుది ప్రైమరీగా చేసింది, అది ఫైనల్ కాదు. తర్వాత దాని మీద ప్రత్యేకించి, దాని మీద అందరూ గొడవ చేస్తుంటే స్పెషల్గా దాని మీద రిపోర్ట్స్ తీసి దాన్ని ప్రత్యేకంగా చేశారు. నేను షూటింగ్ ఏం అడుగుతున్నా అంటే, వీళ్ళని, ఈ వీడియో చేసినటువంటి వీళ్ళని, అంటే మీరిప్పుడు ఇప్పటికైనా మీరు ఏమి నమ్ముతున్నారు ప్రవీణ్ గారి విషయంలో? నాకు కామెంట్ రాయండి. ఇప్పుడు క్రైస్తవుడు అంటే యథార్థవంతుడు, స్వార్థపరుడుగా ఉండకూడదు, ఎవరో ఒక వ్యక్తిని అభిమానించే వ్యక్తిగా ఉండకూడదు. మనం అభిమానిస్తే యేసయ్యనే అభిమానించాలి. ఇప్పుడు మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు స్వార్థం ఉంటుంది, కానీ యథార్థతకి స్వార్థానికి పని ఎప్పుడు కుదరదు. మీకు అర్థమైందా? కనుక స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా, యథార్థంగా మీరు కామెంట్ చేయగలరా? ఇప్పటికీ మీరు ఏమి నమ్ముతున్నారో? ప్రభుత్వం ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏమని, ఆల్కహాల్ కంటెంట్ ఆయనలో ఉంది అని చెప్పిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్పుగా చప్పగా కూర్చున్నారు. ఏదో 1-2 రోజులు ఎగిరారు. తర్వాత ఒక మాజీ ఎంపీ గారు కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత కేఏ పాల్ గారు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మేము తెలంగాణలో చేపిస్తాం, అవి చేపిస్తాం, ఇవి చేపిస్తాం, ఎన్నో కోతలు కోసారు, అయిపోయింది. కోతలు కోసారు, నాట్లు వేసారు, కోతలు కోసారు, నూరిపిళ్ళు అయిపోయినాయి, కన్ను అయిపోయినాయి, చప్పగా కూర్చున్నారు సైలెంట్గా. మరి ఇప్పుడు ఏమి నమ్మాలి? మరి ఎందుకు వీళ్ళు తేల్చలేకపోయారు? ఎందుకంటే వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది, సాక్ష్యాధారంతో ప్రూవ్ అయ్యింది, ఆల్కహాల్ కంటెంట్ ఉంది అని ప్రూవ్ అయ్యింది అని ప్రభుత్వం ఇచ్చింది. మేము నమ్మమండి, నమ్మకపోతే వదిలేయండి. నమ్మమని చెప్పేటప్పుడు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి. సాక్ష్యాధారాలు లేవు, నమ్మరు. ఒకటి, సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేవు. మరి అటు ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నా మీరు నమ్మరు, మీరు సైలెంట్గా కూర్చోవాలి. అంటే తప్పు మీది. ప్రభుత్వం దగ్గర, అది పార్టీ కానీ ప్రభుత్వం కానీ, డాక్టర్స్ కానీ వైద్యులు కానీ, కంటెంట్ ఉంది అని రిపోర్ట్ ఇచ్చింది, ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. లేదండి, లేదు, ఓకే. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆయనకు వ్యతిరేకంగా నేను కామెంట్ చేస్తానని కాదు. దేవుని నామానికి అవమానం తెస్తున్నారు కొంతమంది. దేవుని కంటే వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. వ్యక్తి పూజ చేయకండి, తప్పది. కావాలంటే మీ ఇళ్లలో పెట్టుకుని పూజ చేసుకోండి, తప్పులేదు. క్రైస్తవ సమాజం అంతటా వృద్ధపాకండి. క్రైస్తవులంతా మా పక్షాన ఉన్నారు, క్రైస్తవులంతా అసలు నమ్మట్లేదు. ఏదో వీకేర్ ఈ మధ్య మాట్లాడటం విన్నా. ఎందుకు నమ్మట్లా? 90% క్రైస్తవులు ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది, ఖచ్చితంగా నమ్మింది, అందుకని సైలెంట్గా ఉంది. ఎవడు ఇంకా తర్వాత తిరిగి ఎక్కడ రాస్తారో చేయలే. నిదర్శనం అదే. ప్రభుత్వం ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేశారు కనుక 90% క్రైస్తవులు, ఏదో మీలాంటి వాళ్ళు వీడియోలు పెట్టుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి కొంతమంది లేదు 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 అని ప్రజలు ఏదో అట్ట ఎమోషన్లో ఉంచేశారు అంతే. నిజానికి ప్రజలకు అర్థమయ్యింది. 90% ప్రజలు ఎవరు కూడా ఇక తర్వాత కిమ్మనలేదు. ఏదో సోషల్ మీడియాలో 10 మంది వీడియోలు పెట్టగానే అబ్బో క్రైస్తవ సమాజం అంతా కూడా నమ్మట్లేదు, ఆయన మంచివాడే, వ్యక్తిగతంగా మంచివారే, మంచి దైవ పరిచర్య చేశారు ఆయన, ఎన్నో చక్కటి డిబేట్ చేశారు ఆయన, గొప్ప వ్యక్తి, మనం కోల్పోయాం, అది విచారమే. అందుకని స్వార్థంగా మాట్లాడద్దు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి. లేదా మీ ఒపీనియన్ మీకుంది, నా ఒపీనియన్ నాకుంది, అభినయ దర్శన ఒపీనియన్ అభినయ్కి ఉంది, మాట్లాడనివ్వండి, వాళ్ళ ఒపీనియన్ చెప్పనివ్వండి, దాన్ని మీరు తప్పు పట్టండి. మీరెవరు? మీకు అర్థమైందండి? కాబట్టి ఇప్పటికి కూడా నేను అనేది ఏంటంటే, వీళ్ళేంటంటే ఇంక లేదు లేదు నువ్వు నమ్ము అలా ఉంచు. నేను మళ్ళీ అంటున్నాను, ఇంట్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చి కనీసం ఇంట్లో నుంచి బయటకు రాకపోయినా ఇంట్లో ఉండైనా ఒక స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేయలేకపోయారు? వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ముగించే ప్రయత్నం చేస్తానండి. టోటల్గా నేను ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే,
వారి వారి హృదయంలో ఏదుందో ఆ విషయాలు మాట్లాడటానికి వారికి రైట్స్ ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా కూడా. ఒక వ్యక్తికి మాట్లాడే హక్కును రాజ్యాంగం ఇచ్చింది, తన ఒపీనియన్స్ చెప్పే హక్కుని. దయచేసి దాన్ని కాలరాయాలని చూడబాకండి ఇట్లా లైవ్లు పెట్టి. ఎనోష్, నిన్ను హెచ్చరిస్తున్నాను ఒక అన్నగా, నువ్వు కూడా ఆలోచించుకో. ఎవరో ఒక వ్యక్తి కోసం పనిచేయబాక, తప్పది. దేవుని కోసం పనిచేయటం నేర్చుకో, మంచి చెడు ఆలోచించు, ఆ తర్వాత లైవ్లు పెట్టి ఇట్లాగా. తెల్లారేసరికి ఫేమస్ అయిపోదాం, ఫేమ్ తెచ్చుకుందాం ఆత్రపడబాకండి ఎవరు కూడా. ఈ అభినయ దర్శన విషయంలో నేనైతే వాళ్ళు ట్రాప్ చేశారు, అదే ట్రాప్ ఈ మాట్లాడే వాళ్ళకి జరిగినా ఖచ్చితంగా వీళ్ళు కూడా ట్రాప్లో పడి తీరుతారు. ఒకవేళ లేదండి మాకు బాగా అభిమానం అండి ఆయన, ఎవడిని ట్రాప్ వేసినా ఆయన విషయానికి వస్తే ఊరుకోమంటే అది మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, మీరు ఉంచుకోండి, మడిచిపెట్టి జేబులో పెట్టుకోండి, పక్క వాళ్ళ మీద రుద్దబాకండి. ఇప్పుడు నాకు అభిమానం అండి, ఎంతవరకు అది నా పరిధిలోనే ఉండాలి. అభిమానం లేని వ్యక్తిని విమర్శించడానికి నేనెవరిని? కాబట్టి ఈ విషయంలో మళ్ళా చెప్తున్నాను, ఈ విషయంలో గవర్నమెంట్ ఒక విషయాన్ని డిక్లేర్ చేసి పెట్టేసింది, రిపోర్ట్స్ వచ్చేసాయి. వీటిని మళ్ళా కెలుగుతూ మీరే ఇప్పుడు నేను వీడియో పెడుతున్నానంటే కారణం ఎవరు? మీరే. దీని మీద మళ్ళీ రచ్చ అవుతుంది, కారణం ఎవరంటే మీరే. లేకపోతే ఇంకొకరు దీని మీద పిల్లలు స్పందిస్తారు, కారణం ఎవరంటే మీరే. అంటే మరిచిపోయినటువంటి విషయాన్ని, మరుగుపడిపోయినటువంటి విషయాన్ని మరలా మీరు కెలుగుతున్నారు. సరే, అన్నిడు ఎవడో ట్రాప్ వేసాడు, పెట్టుకున్నాడు, వదిలేయొచ్చు కదా, దాన్ని తీసుకొచ్చి మీరు లైవ్ ఎందుకు చేయాలి? అంటే మీరు కూడా ఫేమ్ అవ్వాలి, ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి. మీకు తెలుసో లేదో ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా. ఈ ట్రాప్ వేసినటువంటి ఈ వ్యక్తి హనీ జాన్సన్ కూడా ట్రాప్ వేశాడు, అది కూడా పెట్టేశారు. మరి మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. దానిలో ఆయన తన ఒపీనియన్ కొండ బదలు కొట్టినట్టు చెప్పాడు అభినయ దర్శన్ గురించి, అజయ్ బాబు అనే వ్యక్తి గురించి. వీళ్ళు పెద్ద పక్కా మోసగాళ్ళు, వీళ్ళని నమ్మొద్దు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు అభినయ దర్శన్ అజయ్ బాబు ఆయన మీదకి వెళ్ళి మళ్ళీ పోట్లాటేసుకుని లైవ్లు పెట్టి ఆయన విమర్శ చేయాలా? వద్దు, అవసరం లేదు. అదేదో ట్రాపు, దాంట్లో పడిపోయారు, వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్పారు. వాస్తవేనండి, సాధారణంగా ముఖం ముందు ఏం అనలేం, మన లోపల కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నిజానికి ఈ బయటికి రావడం కూడా మంచిదే. మీకు కావాలంటే అది మీకు నేను ఆడియో వినిపిస్తా, వినండి కావాలంటే. అభినయ దర్శన్ నమ్మొద్దు, అజయ్ బాబు పెద్ద మోసగాడు, కోట్లు కొల్లగొట్టి ఇల్లు కట్టుకున్నాడు, ఇలా చెప్పాడండి. ఆల్రెడీ అది రన్ అవుతుంది, వేలాది మంది వాళ్ళ ఛానల్లో చూస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను క్లియర్ గా, ఈ అజయ్ బాబు తర్వాత అభినయ దర్శన్ ఎలాంటి వాళ్ళు ఉంటే మన పార్టీ పాడవుతుంది అజెండా. వాళ్ళు పని చేసిన వాళ్ళు కాదు బ్రదర్, వాళ్ళు ఊరకే ఏదో గొడవ చేసిన వాళ్ళతో పని అవుతుంది మనకి. మీరు లీడర్స్ అంటే మెయిన్ వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళతో మనం పని చేయాలి, వీళ్ళ వల్ల పని అవదు. అదే అన్నాడు సార్ ఆయన. నేను వెళ్ళి పని చేసిన అక్కడ వెళ్ళి నేను వాళ్ళకి అంతా కూడా ఫండ్స్ అది నేను కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చాను. మన క్రైస్తవ సోదరులు అవన్నీ అబద్ధాలండి, ఏ ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వలేదండి ఆయన. ఏ కలెక్ట్ చేసి ఇల్లు కట్టుకున్నాడు బ్రదర్. అజయ్ బాబు గారు అదే అన్నారు. నేను 7 సార్లు వెళ్ళొచ్చాను, అజయ్ బాబు అండి 7 సార్లు నేను వెళ్ళొచ్చాను. కలెక్ట్ చేసి ఒక్కసారి కూడా వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్లు పనిచేశాడు, ఆ డబ్బులు వచ్చినవన్నీ ఇల్లు కట్టుకున్నాడు. అబద్ధాలు ఎందుకు ఆడతాడు నాకు అర్థం కాదు, దొంగ మాటలు సార్. ఏమో సార్, మనకి అట్లా చెప్పింది సార్ ఆయన. అవుతుంది, ఎలాంటి వాళ్ళతో పని అవుతుంది. నేను సార్తో మాట్లాడతాను, మన నెక్స్ట్ మంత్ వచ్చి కూర్చొని మన పార్టీ అజెండా మాట్లాడతాను. ఎలాంటి వాళ్ళు వేస్ట్ అండి, ఎలాంటి వాళ్ళు వచ్చారంటే పని అంతా పాడవుతుంది. ఆయనే అన్నాడు సార్. ఓకేనా బ్రదర్? మీరు ఏమైనా ఎలాంటి వాళ్ళు ఉంటే నాకు చెప్తే నేను వాళ్ళ గురించి మొత్తం చెప్తాను. 7 times వెళ్ళొచ్చాను. ఎక్కడికి? మన మణిపూర్ 7 times వెళ్ళొచ్చాను. ఇప్పుడు వాళ్ళకి పర్సిక్యూషన్ లో ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ నీడ్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చేయడానికి తర్వాత ఏదైనా ఉంటే సార్తో నేను మాట్లాడతాను, అది రైట్. కానీ ఎలాంటి వాడిని అందులో కలిపాడు అనుకోండి, మొత్తం పని పాడు చేస్తాడు, వచ్చిన పనితో ఇల్లు కట్టుకున్నాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి విషయాలు నేనే కాదండి, ఇంకొకళ్ళండి ఎవరైనా ట్రాప్లో పడ్డ విషయాన్ని మనం విమర్శ చేయొద్దు. నేను పాల్ ఇమ్మాన్యుయల్ గారి వైఫ్ ట్రాప్లో పడినప్పుడు అది పోస్ట్ చేశాం. ఎందుకు పోస్ట్ చేశాం? ఎక్కడ నేను ఆమెను విమర్శించలేదు. ఇలాంటి ట్రాపుల్లో పడబాకండి,
మీరెవరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఎప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందండి పెట్టాను నేను. అలా చేయటం తప్పు కాదు, మళ్ళీ మనం హెచ్చరించాం. సరే అయినా వాళ్ళు కాస్త దానికి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం పరిస్తే దాని టైటిల్స్ అవన్నీ మార్చేసాం. విషయం ఏంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయాక అదే వ్యక్తి నన్ను ట్రాప్లోకి వేసేసాడు. అదే వ్యక్తి మళ్ళీ. మరి దానికి ఏం చేద్దాం? ట్రాప్లో పడటానికి మేమైతే పడం. ఎవడు చెప్పాడు? ఏదో ఆశ ఉన్నోడే పడతాడు. ఎందుకు ఎవడు చెప్పాడు? ట్రాప్లో ఎవడైనా పడతాడు. రకరకాలైన ట్రాప్స్ ఉంటాయి, రకరకాలుగా మాట్లాడతారు. డబ్బాస్ ఉన్నాడు ట్రాప్లో పడతాడు, లేకపోతే అమ్మాయి లాస్ ఉన్నాడు ట్రాప్లో పడతాడు. ఈ పిచ్చి మాటలు పక్కన కట్టి పెట్టండి. కనుక నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇక ప్రవీణ్ గారి విషయాన్ని కెలకబాకండి. దాన్ని పొద్దాక ఏదో తీసుకొచ్చి ఇట్లా లైవ్లు చేయబాకండి. ఆయన విషయం మీద ఆయన పరువు తీయబాకండి. నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా. కొంతమందికి నా మాటలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఐ డోంట్ కేర్. ఓకే, ఈ విషయంలోనే అయితే క్రైస్తవ సమాజ పక్షంగా పోరాటాలు చేయాలి, అది చాలా ప్రాధాన్యత అని చెప్పుకునేటువంటి వీళ్ళు ఏం చేశారు? ఒకటి వీళ్ళని చెప్పమానండి. జాన్ సురేష్ నువ్వేం చేసావు కొంచెం చెప్పయ్యా. తర్వాత ఏనోష్ నువ్వేం చేసావు కాస్త చెప్పయ్యా. క్రైస్తవ సమాజానికి మీరు చేసింది ఏంటో చెప్పండి. వీడియోల ముందు కూర్చొని వీడియోలు మాట్లాడటమా? రైట్. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ అంశంలో అభినయ దర్శిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రైట్. ఈ విషయంలో లైవ్ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే, మాట్లాడదలుచుకుంటే మీరు పర్సనల్గా మాట్లాడి, ఆయనే చెప్పాడు పర్సనల్గా వినకపోతే అప్పుడు నా మీద లైవ్లు పెట్టండి అన్నాడు. న్యాయం ఉంది ఆ విషయంలో. మరొకటి ఏంటి తెలివితేటలుగా ఆయన అడిగాడు రాగానే లైవ్లో, ఏమండి హిందువులు ఉన్నారండి, లలిత్ గారి మీద ఎవరు కరుణాకర్, హమారా ప్రసాద్ గారి మీద రాధా మనోహర్ దాసు వీళ్ళంతా ఒక బ్యాచ్గా ఉంటారు, ఎప్పుడైనా విమర్శించుకున్నారా అంటే మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు విమర్శించుకున్నారు. అసలు వాళ్ళు విడిపోయారు ఒకళ్ళ నుంచి కూడా. అది కూడా వీళ్ళకి తెలియదు. దీన్ని కవర్ చేసుకోవడానికి ఏం చెప్పారు? వాళ్ళు అన్యులండి, మనం క్రైస్తవులు అండి, మనం ఇలా ఉండకూడదండి, మనకు యథార్థంగా ఉండాలి. మరి యథార్థంగా ఉన్నవాడివి ఏం చేయాలి? మరి అభిమానం చూపకూడదు వ్యక్తి మీద. ఆ వ్యక్తి గురించి కూడా యథార్థత తీయండి బయటికి. ఆధారాలు ఉంటే, ఆధారాలు లేవు ఒప్పుకోండి, లేదా సైలెంట్గా ఉండండి. మహాసేన రాజేష్ ఇట్లాగే మాట్లాడాడండి, కదిలిస్తే అది ఇది అని చెప్పి మహాసేన రాజేష్ ప్రస్తావన కూడా చేశారు ఎనోషో. నువ్వు ఆయన చెప్పింది మంచిదే. ఏమండి మనం కెలుక్కోవద్దండి, కెలుక్కున్న కొద్దీ ఆయన గురించి బ్యాడ్గా వస్తుంది, అది ఇంకా త్రాగుబోతుగా మనం చిత్రిస్తున్నట్టుగా లేదా ఆ విషయాలు బయటకు వస్తాయని ఆయన దాన్ని మసిబూసి మారేడికాయ చేయడానికి, దాన్ని దాచిపెట్టడానికి ఆయన ప్రయత్నంగా మంచిగా మాట్లాడాడు. తప్పేముంది మహాసేన మాట్లాడిన మాటలో? దానికి కూడా అది రైట్ కాదండి, అక్కడేం తెలివితేటలా మాట్లాడుతున్నారు, డ్రింక్ చేసి ఉంటే అది కూడా మనం జనానికి చెబుదామండి, మరి చెప్పనివ్వండి, చెప్పేవాడిని ఎందుకు విమర్శ చేస్తున్నారు మీరు? తెలివితేటలుగా వీళ్ళకి ఇటు అనుకూలంగా ఉంటే ఇటు మాట్లాడుతున్నారు, అటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటున్నారండి? మనం యథార్థంగా ఉండాలి, నిజంగానే ఒకవేళ ఆయన డ్రింక్ చేస్తుంటే ప్రజలందరికీ మనం చెబుదాం ఆయన డ్రింక్ చేశాడని. నీకు అంత అవసరమా? అంత ఆనందం ఏంటి మీకు? అంటే మీకు ఇష్టమైతేనేమో మీరు చెప్పొచ్చు, ఎవరైనా ఆ విషయాలు చెప్తే మాత్రం అబ్బే కుదరదు అంటే పక్కనోడు మాట్లాడకూడదు, నువ్వైతే ఏదైనా మాట్లాడవచ్చు. ఏం జ్ఞానం అయ్యేది? సైతాన్ జ్ఞానమా? ఏం ఆలోచన మీ? బుద్ధి లేకుండా ఇట్లాంటి లైవ్లు చేయబాకండి ఎప్పుడు. మీకు అర్థమైంది కదండి? నా ఆవేదన అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది క్రైస్తవ సమాజం ఒక విధంగా ఒక తాటి మీద ఉండాలి, ఒక పద్ధతిలో ఉండాలి. సరే క్రైస్తవులకి ఏదన్నా అన్యాయం జరుగుతుంది, మాట్లాడండి, తప్పులేదు. ఇప్పుడు డబ్బులు అడుగుతాడు మాటికి, అబ్బాయి నువ్వు వీళ్ళు అడగటం మంచిది కాదు, వార్న్ చేయండి, వినలేదు, లైవ్ పెట్టండి. అది అందరికీ సంబంధించింది, క్రైస్తవ సమాజానికి. పొద్దాక వాళ్ళ ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా ప్రజల్ని రెచ్చగొట్టడం, అబ్బో నన్ను ఇదిగో చంపబోతున్నారు, అదుగదుగో వాడెవడో నన్ను చంపైపోతున్నాడు, ఇదే చివరి వీడియో మాట్లాడేదంతా ఇదే. మా తమ్ముడు ఉన్నాడులేండి అజయ్, తెల్లారితే ఇదే చివరి వీడియో అంటాడు, తెల్లారితే వాళ్ళు నన్ను చంపబోతున్నారు అంటాడు, తెల్లారితే ఇదిగో నన్ను వెంటాడుతున్నారు అంటాడు. ఈయన కూడా ఆయనతో జత కలిసిపోయాడు, అభినయ్ కూడా. ఈ విషయంలో నేను కూడా ఖండిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ విషయం బయటకు వచ్చింది కనుక పబ్లిక్గా ఖండిస్తున్నాను. నేను ముందే చెప్పాను, నేను ఆయనకి పర్సనల్గా నేను ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను. ఇది వాస్తవం. నేను ఒక వీక్ డేస్ క్రితం అనుకున్నాను, ఒక 2-3 రోజుల క్రితం కూడా అతనికి ఫోన్ చేయాలనుకున్నాను, ఏదో కారణం వల్ల చేయలేకపోయాను. కాబట్టి నేను ప్రేమపూర్వకంగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి తమ్ముళ్ళను కూడా నేను మళ్ళీ వార్న్ చేస్తున్నాను. అభినయ్ దర్శన్ అనే తమ్ముడిని, అజయ్ అనే తమ్ముడు కూడా. మీరు ఇలా చేయబాకండి. మాటికి ప్రజలు ఎమోషన్స్తో ఆడుకోవటం, వ్యూస్ తెచ్చుకోవాలి, వ్యూస్ రావాలి, 1000 మంది రండి, లక్షల మంది రండి, షేర్లు చేయండి, ఇదే భజన. ఇంత డబ్బు కక్కుర్తేంటయ్యా? తప్పది. అభినయ్
ఏదో స్టూడియో పెట్టుకున్నావు, ఏదో సిపిఆర్పిసి సంథింగ్ ఏదో సిపిటివై అన్న సంథింగ్ ఏదో ఒకటి ఉందండి, మంచిది, ఇది మంచి పని, చెయ్యి, క్యారీ ఆన్, చక్కగా చెయ్యి, ఆలోచన చేసి చెయ్యి. నేను మళ్ళీ అన్నగా చెప్తున్నాను, నాకు ఎలాంటి స్వార్థం లేదు, కానీ ఒక సోదరుడుగా క్రైస్తవ లోకంలోకి వచ్చి కనబడుతున్నావు కనుక జాగ్రత్త, నీ సాక్ష్యం కాపాడుకో. నీ సాక్ష్యం విన్నాను నేను, విన్నప్పుడు నీ మీద నాకు మంచి అభిమానం ఏర్పడింది. అప్పుడు దాన్ని పోగొట్టుకోబాక. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో, ఎవరితో అడుగులేస్తున్నావు జాగ్రత్తగా ఆలోచించుకో. నేను కొన్ని విషయాలు పర్సనల్గా చెప్తాను నీకు. ఒకవేళ ఈ వీడియో నువ్వు కూడా చూస్తే నాకు ఫోన్ చేయి, నేను పర్సనల్గా నీతో మాట్లాడతాను. ఖచ్చితంగా కొన్ని విషయాలు నీకు ఒక అన్నగా, నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కడానికి నేను సహాయపడతాను నీకు. ఒకానొక సమయంలో అడ్రస్ లేకుండా అజయ్ బాబు అయిపోయేవాడు. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి అండగా నిలబడి అతన్ని పైకి తీసుకొస్తే, అన్నా నువ్వు దేవుడు అన్నాడు. సరే, ఇప్పటికైనా క్లాషెస్ అయితే మా ఇద్దరి మధ్య ఏమి లేవండి. ఆయన నన్ను ఒక మాట కూడా అనలేదండి. ఇంకా నేను అతను ఇలా చేశాడు, అది కరెక్ట్ కాదంటూ ఖండించాను యథార్థంగా. ఈ విషయంలో మాత్రం నాకు వ్యక్తిగతంగా అజయ్ బాబు మీద ఎలాంటి ద్వేషం లేదు. అజయ్ బాబు మీద నాకు ప్రేమ ఉంది తమ్ముడుగా. కాకపోతే వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ వే నాకు నచ్చట్లేదు. అందుకని నేను దూరం పెట్టేశాను. ఓకే, ఇది విషయాలండి. ఫైనల్గా జాన్ సురేష్తో కానీ, ఆ లైవ్ చేసినటువంటి వాళ్ళతో కానీ ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు మీరు న్యాయబద్ధంగా, యథార్థంగా, మనస్సాక్షితో మాట్లాడటం నేర్చుకోండి. ఒకళ్ళ ప్రశ్నించి నువ్వేం చేసావు క్రైస్తవ సమాజాన్ని నిన్నగాక మొన్న వచ్చావు అనేటప్పుడు మీరేం చేశారో కూడా చెప్పాలి. నేనేం చేశానో చెప్పమని చెప్తా, ఒక వీడియోనే పెడతా కావాలంటే. మీరు కేవలం, నాకు అర్థమైంది ఏంటంటే, క్రైస్తవ సమాజానికి ఏదో నష్టం కలిగేటట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారన్న సంగతిని అడ్డం పెట్టుకొని కేవలం ప్రవీణ్ గారి విషయంలో ఇతను కరెక్ట్గా మాట్లాడలేదు, త్రాగబోతుంటే నువ్వు ఒప్పేసుకున్నట్టు అయిపోయింది, మనకు అవమానం అయిపోయింది అని ముందు అసలు ప్రవీణ్ గారి గురించి మీరు తెగ ఫీల్ అయిపోతే పెట్టారని నాకు అనిపించింది. ఒకటి, ఎవరు? జాన్ సురేష్. 2, ఎనోష్, నిన్ను ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రేరేపించాడు కాబట్టి నువ్వు ఈ లైవ్ పెట్టావు. గుండె మీద చేయి పెట్టుకొని కాదని చెప్పు, మరి చూద్దాం. టోటల్గా తెర వెనక ఉండి కొంతమంది క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే దారిలోకి వెళుతున్నారు. వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏదో వాళ్ళే చెప్తే బాగుంటుంది. అర్థమైందా? కనుక ఈ విషయాలు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఒకళ్ళు ప్రేమ కలిగి ఉందాము, మంచి మనస్సాక్షి కలిగి ఉందాము. మనకు మనుషులు ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, మనకు క్రీస్తే ముఖ్యం. క్రైస్తవ సమాజానికి మనం అండగా ఉండాలి. అది ఎట్లాగా? న్యాయబద్ధంగా, ప్రేమతో. అర్థమైందా? వాడు వీడు అని కూడా నేను అనలేను. బైబిల్ దూషించే వ్యక్తులను కూడా వాడు, అది, వీడు నేను అనలేను. నేను ఒక దేవుని సేవకుణ్ణి. కొంతమందికి భయభక్తులు ఉండవండి, పేరుకి మాత్రం దేవుని సేవ అంటాడు. వాడు వీడు బూతులు తిట్టడం కూడా లైవ్లో చిచి. మళ్ళీ పరిశుద్ధమైన బైబిల్ పట్టుకోవటం, పరిశుద్ధమైన దేవుని గురించి బోధించడం మాకు తెలిసింది తప్ప ఇంకెవరికి తెలియదు. వీళ్ళకి అక్షర జ్ఞానం తప్ప ఆత్మజ్ఞానం ఉండదు. ఆ వ్యక్తి ఎవరికి నేను పేరు చెప్పడం పద్ధతిగా ఉండదులేండి, మీకు తెలుసు. కరుణాకర్ వీడియో పెట్టాలో వినిపించాడు కదా, పచ్చి బూతు, పాస్టర్ అయి ఉండి. దాని విషయం అసలు సారీ చెప్పేవా సమాజానికి? ఎంత భయంకరమైన పచ్చి బూతు. ఎవరో ఆ వ్యక్తి తెలుసండి. సరే, మరి ఈ నా మాటలు ఎందుకో నాకు అలా మాట్లాడాలనిపించింది, దీని మీద స్పందించాలనిపించింది. వాస్తవంగా ఈ విషయంలో నాకు ఏమీ సంబంధం లేదు. బట్ అన్నగా క్రైస్తవ సమాజం విషయంలో నేను ఫీల్ అవుతాను కాబట్టి అంతే కదండి. కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఫీల్ అవుతాను. నేను క్రైస్తవ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, ఒక దైవ సేవకునిగా నేను స్పందించాలి, మాట్లాడాలి అనే బాధ్యత నాకుంది. కనుక నేను ఈ విషయం మీద స్పందిస్తున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.